ఇండియా కూటమితో కలిసి సిపిఐ పనిచేస్తుందని తెలంగాణలో 5 పార్లమెంట్ స్థానాలు అడిగామని కనీసం ఒక్కటైనా ఇవ్వాలని చర్చ జరుగుతోందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయని అన్నారు. నియంతృత్వ పాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గూండాలు, హంతకులు రాజకీయాల్లోకి రావడం వల్ల రాజకీయ విలువలు పడిపోయాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గమైన ప్రక్రియ అని, దానికి ఎవరు బాధ్యులైనా శిక్షకు అర్హులని అన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా నియంత్రిత ఉండాలి. కానీ 2 సవాళ్ళ బుద్ధి ఎన్నికలు 72 నుంచి ఎవరైతే ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గర ఉండి పనిచేసినారో వాళ్ళ వ్యాపారం వాళ్ళకి ఎన్నుకుండి వ్యాపారం నడిపించుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార వర్గాలే ఈ ప్రజాప్రతినిధి ఎన్నిక వరకు వచ్చారు. ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు, హంతకులు లేదా నేరపుతులు వాళ్ళు కూడా రాజకీయాలు, రియల్ ఎస్టేట్లు, పారిశ్రామికవేత్తలు లేకుంటే కార్మిక సంస్థలు రాజకీయాలు వచ్చారు. సగానికి సగం మంది నేరపుల చరిత్ర ఎదురు వాళ్ళే ఇవాళ ఎంపీలు నిలబడుతున్నారు. అంటే ఎటువైపు పోతుంది ప్రజాస్వామ్యం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పేర్కొన్నదేమో ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పక్షాలను జరగాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ వామపక్షాలు కూడా బలహీనపడ్డాయి. వాస్తవం. దీనికి కారణం ఏంటంటే అవకాశవాద రాజకీయాలు, అరచేతిలో స్వర్గం, మాటల గారెడి. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు మేము చెప్పడం కాదు, చర్చ ఉంది మేధావుల అందరిలో కూడా. ప్రజాస్వామ్య మనుగడకే ప్రశ్నార్థకం, నియంతృత్వానికి సోపానం. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, ఈ విధానాలతో మేము వాళ్ళ ఇండియా కూటమిలో ఉండి అక్కడ కూడా కాంగ్రెస్ సరైన గుర్తింపు ఇచ్చినా ఇవ్వకున్నా ఒక కాజ్ కొరకు ఇవాళ ఒక డేంజరస్, ఒక నియంతృత్వాన్ని, ఒక ఫాసిస్టు, ఒక మతోన్మాదాన్ని దాన్ని దెబ్బతీయాలి కాబట్టి మాకు ఇస్తున్న పరిస్థితి. తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీటు తీసుకొని అన్నిట్లు ఇచ్చాం. కానీ 1 సీటు ఇచ్చినాం అనేటువంటిది జరుగుతుంది. 1 సీటు గెలిపించినాం అనేది కాదు, 118 సీట్లలో సిపిఐ ఓట్లేసింది అనే విషయాన్ని కూడా గుర్తించుకుంటే మంచిదని నేను చెప్పాల్సింది. అందుకని ఇవాళ మనం పరస్పరం సహకరించుకునే ధరలో పోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ సరే అసెంబ్లీ అవసరం. కానీ ఈ సమస్య మీద సాగుతాం. తర్వాత మేము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 5 సీట్లలో ఏదో ఒక సీట్ ఇవ్వని అడిగాం. ఇప్పటివరకు ఇంకా చర్చలు అయితే సాగలేదు. ఏది చూస్తున్నాం, ఎట్లా ఏంటి పరిస్థితి అనేది ఆలోచిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఇండియా కూడా ఉన్నాం, బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాం. ఒక సీటు న్యాయంగా సిపిఐకి ఇస్తే మంచిదనేటువంటి అభిప్రాయం ఉన్నట్టు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం. ఏ సీట్లు? 5 సీట్లు పెట్టాం వాళ్ళని. ఖమ్మము, నల్లగొండ, భువనగిరి, అలాగే మన ఇది ఇక్కడ పెద్దపల్లి, వరంగల్ ఎస్సీ, పెద్దపల్లి ఎస్సీ పెట్టామంటే ఏదైనా ఒక సీట్ మనం చెప్పినారు. ఖమ్మంలో మీద అదే ఇదలుచుకుంటే కరీంనగర్ అడుగుడే ఉందండి. ఆ చర్చ జరుగుతున్నది కదా, కరీంనగర్ బద్దపల్లి అంటున్నది 50 అంత చరిత్ర ఉన్నటువంటి. ఇప్పుడు చూడు, ఫోన్ ట్యాపింగ్ వేసిన ప్రశ్న మంచిది. ఫోన్ ట్యాపింగ్ చూసుకో, ఎంత దుర్మార్గాలు ఫోన్ ట్యాపింగ్. ఎక్కడైనా ఇంత మన 29 రాష్ట్రాల్లో దేశంలో ఫోన్ ట్యాపింగ్ ఇంత దుర్మార్గంగా, ఇంత విచ్చలవిడిగా, ఇంత నగ్నంగా ఇక్కడ ఉందండి. సాగింది. నాకైతే అప్పుడు అందరూ ఎవరైనా నాతో మాట్లాడంటే భయపడేది, మంత్రులు వాళ్ళు లేదా. అలా నీ ఫోన్ ట్యాపింగ్ డెఫినెట్ అయిపోయింది, నీ ఫోన్లోకి మాట్లాడుతూ సిగ్నల్ అంటే అప్పుడు సిగ్నల్ పెట్టుకోమన్నారు ఒకరిద్దరు. ఇలా తర్వాత వాట్సాప్ కూడా మంచిది కాదంటాడు. ఇప్పుడు ఈ మధ్య ఏమంటారంటే సిగ్నల్ కాదు, నువ్వు ఐఫోన్ కొనుక్కోవాలన్నా. ఐఫోన్లో అయితే అది ఏదో ఫేస్ టైం అంట,
అది సెక్యూరిటీ. స్వేచ్ఛ స్వాతంత్రం ఎట్లా హరించబడుతుంది అనే ఫోన్ ట్యాపింగ్ ఉదాహరణ. ఎట్లా మనసును బ్లాక్మెయిల్ చేస్తున్నారు అది ఎగ్జాంపుల్. రానున్న కాలంలో శిక్ష అనుభవించాల్సిందే. సో మా అందరు దోస్తు అంటే మీ దోస్తు అంటే మీకు తెలియదు కానీ మా అందరు